ఇవాళ అయితే మా అక్కతోటి మా అత్తమ్మతో ఏదో ఒక మంచి ప్రాంక్ తీస్తున్నా. అదేం ప్రాంక్ మీరే చూసేయండి సరేనా. బావా ఎప్పుడు వండుడే ఒక వీడియో తీద్దామని లేదు ఏం లేదుగా బావ నీకు. అయ్ బావా అత్తమ్మ మీటింగ్కి ఏంది కదా, ఒక మంచి ప్రాంక్ తీద్దాం అనుకుంటున్నా. నువ్వు కొంచెం నాకు సపోర్ట్ చేయాలి సరేనా. మా అమ్మ మీటింగ్ అలసిపోయేస్తుంది ఇప్పుడు ప్రాంక్ తీస్తుందా? అట్లయితేనే కదా కిక్ ఉంటుంది సరేనా. అబ్బా బాబా అబ్బా ప్లీజ్ దా మంచిగా ఉంది కదా ప్లీజ్. అలసిపోతుంది మా అమ్మ ఇప్పటికే. మా అమ్మ ప్రాంక్ తీస్తావా? కొట్టినా కొడుతుంది నేను బుక్ అవుతావు. ఇద్దాం నాకు కొంచెం సపోర్ట్ చేస్తే లేకపోతే నేను ఒకదాన్ని తీసుకుంటా సరేనా. తీసుకో ప్లీజ్ బా తీద్దాం కానీ మా అమ్మ ఏమైనా కోపం కడితే నాకు అవసరం లేదు. నేను తప్పించి ఉరుకుతా. సరే నేను జంప్ అవుతా, నువ్వు విరుకుతావు. సరే అదేం ప్రాంకో నీ కూడా చెప్పా. నువ్వు అప్పుడు నేను చేసేటప్పుడు నువ్వు నాకు కొంచెం సపోర్ట్ చేయకు అంతే సరేనా. వాళ్ళతోటి అక్కతోటి అత్తమ్మతోటి ఇద్దరితోటి అన్నీ ఉంటాయి. లేడు షూటింగ్స్ కోయే తీద్దామంటే సరే సరేనా. ఓకే అత్తమ్మ అయితే ఈ గేట్ నుంచి వస్తుందో ఆ గేట్ నుంచి వస్తుందో తెలియదు. నుంచి రాదు, అక్కడికి వస్తుంది. అక్కడికి వెళ్ళి వస్తుందా మరి సరే ఇక్కడ పెడదాం సరేనా. అత్తమ్మ వస్తుంది సెట్ చేయపోడు సెట్ చేసుడేంది డైరెక్ట్ సెట్ కడ పెడతా పో. అయిపోయింది తిరిగి తిరిగి ఆస్తి వచ్చింది ఇక. థ్యాంక్స్ లీలు ఇచ్చిందండి. మధ్యలో వస్తామా మీటింగ్ పోతే దూపు అయితే అంతే అరే తాగే వస్తామా నీళ్ళు మరి. అయినా కానీ అక్కడి నుంచి వచ్చే వరకు కోట్లే కదా, ఆ నుంచి వచ్చే వరకు అంటే కొంచెం ఎండాకాలం తినాను కదా. ఖచ్చితంగా నాకు దాహం వేసింది, నువ్వు నీళ్ళు తెచ్చి సంతోషం. మీటింగ్ ఇప్పుడు అయిపోయినాయి, ఇంకేమైనా మీటింగ్ ఉందా మరి? మీటింగ్లు ఎప్పుడు ఉంటాయి, అయిపోతాయి అప్పుడప్పుడు అత్తనే ఉంటాయి పోతూనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు కౌన్సిలర్ మీటింగులు కదా, కొంచెం మనకు కావలసిన వాళ్ళు నిలబడ్డారు. ఇక వాళ్ళకి కొంచెం నిలిపేసేందుకు కొంచెం రమ్మంటే ఇవాళ పోయి కొంచెం మాట్లాడలే ప్రచారం చేసి వచ్చిన. అత్తమ్మ ఒక మాట అంటే నువ్వేం బాధపడకు, ఒక్క నుంచి మాగత్తాను. అత్తమ్మ ఎప్పుడు మీటింగ్లో పట్ట తిరుగుతావు, ఇక మమ్మల్ని పట్టించుకోవు నువ్వు. మిమ్మల్ని పట్టించుకుంటలేనా? ఏం పట్టించుకున్నావు చెప్పత్తమ్మ, ఏం పట్టించుకున్నావు? ప్రజలనే పట్టించుకుంటావు, ఏ మమ్మల్ని పట్టించుకోవా? మేము కూడా మోటేసినాం ఆలే ఏలే, మమ్మల్ని కూడా కొంచెం గుర్తించేస్తామ్మా. మిమ్మల్ని ఏం పట్టించుకుంటేనే నీకు అన్ని మాటలు వస్తున్నాయి, ఎంత కోపం వస్తుంది చెప్పు. ఏం పట్టించుకో చెప్పత్తమ్మా మరి ఒక మాట చెప్పు ఒకసారి. నువ్వే చెప్పి ఎక్కడ నేను ఎక్కడ పట్టించుకోలేను. ఎప్పుడు మమ్మల్ని అండుకోమంటావు, అంటే కొట్టినూరి పోతున్నా అని చెప్పి పోతావు కంటే. నువ్వు పొద్దున లేస్తేనే ఇడ్లీ దోశ పూరి అటుకులు ఇవన్నీ చేసి పెట్టేదాన్ని. అది కాకుండా మధ్యాహ్నం బిర్యానీ కావాలంటే బిర్యానీ నూడిల్స్ ఇవన్నీ చేసి పెట్టేదాన్ని. నువ్వు గెలిచిన కాంచెల్లి కడుపు సగం కడికి ఎత్తున్నాం అత్తమ్మ, మేము సగం కడికి ఎత్తున్నాం అత్తమ్మ. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ మాకు ఏమంటుకోతుంది చెప్పు. నువ్వు చేసే అంత రుచి మాకు రాదు అసలే. నన్ను ఏం చేయమంటున్నావు? నువ్వు మీటింగ్లో పోకి వన్ అద్దమ్మా, నువ్వు మాతోనే ఉండు. మాకు అండు పెట్టుకుంటావు, నేను పెట్టుకుంటుంది. మాకు ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా, స్నానాలు చేయడానికి ఇబ్బంది అవుతుంది, పిల్లలను చూసుకునే కాడ ఇబ్బంది అవుతుంది అత్తమ్మ. పొద్దున లేస్తావు, ఫోన్ రాగానే మీటింగ్లో పోతావు, దేవుని పూజ చేసిపోతావు. ఇక్కడ ఎవరు చూసుకోవాలి పనులు అని చెప్పు. ప్రతిరోజు పోతున్నాడు మీటింగ్కు, ఏదో వారంకోసారో నెలకొకసారో వాళ్ళు పిలిచినప్పుడు అందరితో పాటు నేను పోతున్నా. నేను ఒక్కదాన్ని పోయినట్టు ఎవరు రానట్టు అట్లా మాట్లాడుతావు అత్తమ్మ. ఇప్పుడు నెలకు ఒకసారి పోతా అంటున్నావు, ఇప్పుడు రాను ఎలక్షన్స్ బాగా అవుతాయి, మీటింగ్లు బాగా అవుతాయి, అప్పుడు నెలకు పచ్చలు పోవాల్సి వస్తుంది. అప్పుడు ఎట్లా వస్తామ్మా? ఇవన్నీ వద్దమ్మా, ఇవన్నీ వద్దు నాకు, ఈ తలనొప్పులు వద్దు, నాకు ఈ కడుపు అచ్చుడద్దు, నాకు ఏం అవసరం లేదు. ఇప్పుడు ఒక నిర్ణయం కాసిన వస్తామ్మా నేను, ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎన్ని రూపాయలు వచ్చినవి? ఏమైంది సార్ యాక్చువల్గా చట్టం గొడవ పెట్టుకుంటున్నావు? నీకు ఇంకా అర్థమైతే లేదా? ఏమైంది చెప్పి ఏమైంది? రేపు పొద్దున ఆ చిన్నోడు కాని చెప్తానికి ఎంతమందిని తీసినావు?
ఇప్పుడే పాప అత్తమ్మ రోజు చేపిస్తున్నా ఉంటుంది ఏదొక్కటో రజగా ఎంతైనా కానీ దానికి ఇబ్బంది అయితే నాకు ఇబ్బంది అవుతుంది అత్తమ్మ. నువ్వు మీటింగ్లోకి ఇప్పటి నుంచి పోకు, మాతో వండుకుంటే పిల్లలకి సేవ చేసుకుంటుంది అత్తమ్మ చాలు. ఎండాకాలం మీకు సేవ చేసుకుంటూనే ఉందా? నీకు నాకు సేవ చేయరా మీరు? నాకు సేవ చేయరా మీరు? నీకు కూడా చెప్తాం అత్తమ్మ, కాకపోతే కొంచెం మాకు సహాయపడాలి కదా. నువ్వు కూడా సహాయపడని రోజు ఉన్నదా మీకు? మీకు సహాయపడని రోజు ఉన్నదా అని? మిమ్మల్ని చేసుకొచ్చిన కాంచెలి మీ పనులే చూసుకుంటున్నా, మీ పిల్లల్నే చూసుకుంటున్నా. నా గురించి నేను మర్చిపోయి మీ గురించి ఆలోచిస్తున్నా. నేను ఇవాళ ఒక్క రోజు 2 రోజులు లేకపోతే గిన్ని ఆలోచనలు వస్తున్నాయి. ఇవాళ నాకు తర్వాత మీరు పనులు చేసి పెడతారా? నేను పనులు చేసినంత మందమే నా మీద ప్రేమ చూపిస్తురు కదా. నేను పనులు చేయని రోజు ఈ మాటలు అంటురు కదా నన్ను. నీ ఇద్దరు పిల్లలకి అత్తమ్మకి అంత కష్టపడ్డది, నా పిల్లలకి కష్టపడ్డదా? అప్పుడు ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేదు అంటున్నాగా. ఆ ప్రేమ అంతా ఆయనకి ఏంది, నీకు వేంది. మా ఇద్దరిని మొత్తం పట్టించుకుంటలేదు మా పిల్లలు నన్ను. అంటే నీ పిల్లలు ఒక తీరు, నా వర్రేకేను ఓర్రకు వర్రేకేను ఓర్రకు నీకేం తెలియదు కానీ అత్తమ్మ అసలు పట్టించుకుంటున్నాం మమ్మల్ని. ఎప్పుడు పట్టించుకుంది చెప్పు ఒకసారి. ఏం పట్టించుకుంటుంది మరి అంత నాకు చెప్పు. అత్తమ్మ నాకు ఇవ్వన్నది అత్తమ్మ. నేను ఒక నిర్ణయం కష్టం చెప్పినా కదా చూడు ఇప్పుడు. ఎందుకంత ముక్కంత వారవుతున్నావేంది? ముగ్గు వాడుకున్నాను అత్తమ్మ. ఇది అడ్డగీత. అడగితనా? అత్తమ్మ అడ్డగీతనే కాదు, రేపు సిద్ధుబాబుని అడ్డగొడవని కట్టిపిస్తా. అవునా? నిజమా? ఎందుకో తెలుసా? మీరు ఇటు రావద్దు, మేము అటు రావద్దు. మనకి మెట్ట తెక్కాలి. నీకు కొంచెం స్థలం ఇస్తా. ఇప్పుడు అడ్డగోడ పెట్టంత కష్టాలు పెట్టినా నేను మిమ్మల్ని? అత్తమ్మ పెట్లో కూడా ఒక మంచి పని అయితే చేసినావు. ఏం మంచి పని చేసినా? ఆ 2 గేట్లు పెట్టించినావు కదా, మంచి పని చేసినావు అత్తమ్మ. మీరు అట్లా పోవచ్చు, మేము ఇట్లా పోవచ్చు. అది మంచి పనా? ఆ, నేను అది వాస్తు ప్రకారం అటొక గేటు ఇటొక గేటు పెట్టిపించిన. మిమ్మల్ని అట్లా పోయేందుకు మేము ఇట్లా పోయేందుకు పెట్టిపోయినా నేను. దేని గురించి పెట్టించినా అది మా కోసం అనుకుంటున్నాం అత్తమ్మ. ఇంత ఇట్లాంటి మాటలు ఎందుకు తెలిసినవి? అత్తమ్మ మీరు అనుకోరి, అప్పులు అనుకుంటారు, మేము అనుకుంటాం. ఏం ఫీల్ ఉండదు మామయ్య. వేరే కూడా మరి అందుకే ఈ అడ్డ కూడా ఎప్పుడు వేరు పడతాను ఫిక్స్ అయిపోయినా? అవును ఫిక్స్ అయినా. నువ్వు తగ్గినాడు బంగ్లపైకి వాళ్ళు గోడ కట్టినాక నువ్వు ఓడు ఛాన్స్ ఉండదు. నువ్వు పడతా కావచ్చు, నేను మరనే వేరే పడాలే. నువ్వు నేను పట్టినాక నువ్వు ఎందుకు పడవు? సిగ్గు అనిపిస్తే మెంటల్లానా? వేరు పడదామని ఆలోచన నీకు ఎట్లా వచ్చింది? అత్త మిగతా కేసులేండి కులండి. అంటే ఊరు మొత్తం వేరే పడతలేరా? అతను నీకు పొంత నువ్వే ఊకేంది. నువ్వు కూడా మైన పని సాధన ఆకనా పొత్తులు ఉందామంటావు. మరి అత్త మాత్రం ఏం కష్టపెట్టిందండి? కష్టపెట్టలేదు నాకు. ఇప్పుడు అత్త మట్టి పోటీ నేను అత్తలేదు కదా, వేరే పట్టాలన్నా కంటే. ఏమైనా రోజు పోతుంది అత్తమ్మ? ఎప్పుడు ఒకసారి పోతుంది, కానీ నెలకు ఒకసారి పోతా అంటుంది. ఇప్పుడు రోజు పోతుంది. ఒక్కరిని పని చేసుకుంటుంటావు నువ్వు ఒక్కరిని వేరే పడతా. అక్క నువ్వు పడతావు పడవు. ఇప్పుడు అదంతా నాకు అసలు బుద్ధి లేదు. అత్తమ్మ మీ అత్తమ్మ కాసుంటా. అయినా పిల్లలు పుట్టినాక అందరు వేరే పడతారు. పిల్లలు పుట్టినాక పడాలి. నువ్వు కూడా పడవు, నీకు కూడా పడవు, నువ్వు కూడా పడవుడే. అంటే అత్తమ్మ అవసరం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాడుతా అంటున్నావు వేరే. అది పిల్లలు అన్న ముందుకు వేరు పడతా అనాలి. అందరూ పిల్లలు పుట్టినాకనే వేరే పడతారు. అది తెలియదు. అయినా కానీ చెప్పే వేస్ట్ అని కూడా అర్థం అయితే లేదే. పొత్తులుంటే గింత అనుకున్నాను. మనిషి గింత రాదు. అదే మంచిగా వేరే పడ్డం అనుకో, మా బాగా సొంతంగా అండి పెట్టి తినబెట్టాలి. నీ బాబు తినబెట్టుకోవా అని. మా బావకైతే అత్తమ్మ మీద రోజు పెడతా అన్నం. అత్తమ్మ అయితే ఏమనుకోదు, సంతోషపడుతుంది మమ్మల్ని చూసి. అత్తమ్మ అండి పెడితే కాదే, మనం సొంతంగా అండి పెడితే ఆ తృప్తే వేరు. పెద్ద ప్లానింగే. నువ్వు తృప్తి కోసం ఆలోచిస్తున్నావు కానీ అన్నదమ్ములను విడగొడుతున్న బాధ నీకుందా?
పిల్లలు పుట్టినాక ఎవరైనా వేరే వాడే. ఇప్పుడు నీకేంటిది వేరు పడతావా? అంత పట్టు పట్టినా వేరు పడలేను. వాడే నీకు కూడా వాడు ఇద్దరు నేను అస్సలే వాడా. నేను వాడ నేను అత్త మీరు ఆగుర్రి, మీకు మీరు ఏంది గొడవ? మీరు అనుకుంటే సరిపోతుంది అనుకుంటుర్రా? వేరంటే ఏంటిది? వేరంటే ఏంటిది? పుక్కేని పుణ్యానికి వేరే వాడు ఏముంది, మీరు అనుకుంటుంటే మేము అనుకుంటుంటే అది వేరే వాడు అంతే. అర్థమవుతుంది అత్తమ్మ. ఆ వేరేదో నేను ఇయ్యలే కదా, మామయ్య నేను నా కొడుకులు అందరం కలిసే కదా మీకు వేరిచ్చుడు. మీకు మీరు నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది అనుకుంటుర్రా? అత్తమ్మ దానికి వేరు పడడం బాగా ఇష్టం ఉంది, దాన్ని వేరు పడేసేది. నేను మీతో ఇంతకుముందు ఎప్పుడన్నా అన్నదా? ఏమో అత్తమ్మ ఇంతకుముందు ఇప్పుడు అంటే మరి ఇప్పటికి ఇవన్నీ మాట్లాడుతుంది, మరి ఓళ్ళు నేర్పుతుంది. ఇప్పుడు నీకు ఏరే పడదామని ఆలోచన ఎందుకు వచ్చింది చెప్పు? ఎవరు చెప్పారు నీకు అట్లా? నాకు ఎవరు చెప్పదు, నేను అంటున్నాను వేరే వాడదామని. ఏరవాడితే అంత సంతోషం ఉంటుంది అనుకుంటున్నావు నువ్వు? అవును, భార్య భర్త ఎంత సంతోషం ఉంటుంది వేరే అత్తమ్మని. ఇప్పుడు మీరు సంతోషంగా ఉండగా నేను ఏమైనా అడ్డమవుతున్నా మీకు? ఎంతైనా అత్తమ్మ అందరం పోతుండే వరకు నాకు మంచి అనిపించలేదు. వద్దు నాకు, నేను వేరే వాటి అత్తమ్మ. మీరు ఇట్లా రావద్దు, మేము అది రావద్దు, పోతున్నా నేను. రేపు గొడవ కట్టిస్తా నేను, సరేనా? మరి రిగ్ అక్కడ ఉంది, బాత్రూమ్లు అక్కడ ఉన్నాయి. మేము ఎట్లా పోదాము నీళ్ళకు? మరి బాత్రూమ్లకి ఎట్లా పోదాము, నీళ్ళకి ఎట్లా పోదాము, అక్కడ స్నానాలు ఎట్లా చేద్దాము? అన్ని కట్టించుకోరు రేటే. లేకపోతే అక్కడ వాళ్ళు నా లావుకి వెళ్ళి మోసుకొచ్చుకోరు, సరేనా? అక్కడ వాళ్ళు నా లావుకి వెళ్ళి మోసుకొచ్చుకోరు, సరేనా? ఇది మేము కట్టిన ఇల్లు, మేము కష్టపడి కట్టిన ఇల్లు. రిగ్గులు మేము వేయించుకున్నాం, బాత్రూములు మేము కట్టుకున్నాం. చేసుకొచ్చి నిన్ను 3 ఏళ్ళు అయితే లేదు. 2 పిల్లలకు తల్లిదండ్రులు 5 మీరు. ఇప్పుడు మేమేమి అంపంచుకున్నామో, మీరు భార్య భర్తలు కలిసి మీరు అట్లా అంపంచుకుని మీ పిల్లలకు. మీరు అబ్బాయించిన అన్ని ఎవరికి వస్తామా? మా కోసమే కదా. మీకోసమే మేము ఇంత అన్నాడితే మమ్మల్ని కష్టాలు పాలు చేసి రిగ్ వేయించుకో, బాత్రూమ్ కట్టించుకో. అయితే నీకు ఒకటే నిర్ణయం, మీకు అన్ని వంచిస్తారు. భార్య భర్తలు పోయి ఆడ మాకు ఇంటెనక స్థలం ఉన్నది, అక్కడ గుడిసేసుకొని బతుకుని. మా ఇంట్లో మాత్రం మీరు ఉండేది లేదు. ఉంటా నేను అత్తమ్మ, ఇక్కడనే ఉంటాం చెప్తున్నా కదా. అన్ని నీ ఇష్టమేనా? ఏంది అత్తమ్మ మాటినావు నువ్వు? ఏంటి ఇప్పుడు అన్ని నీకే తెలిసి మాట్లాడుతున్నావేంది? నాకే తెలుసు మరి అన్ని. ఏం తెలుసు నీకు? వేరు పట్ట అంటున్నావు. వేరు పట్ట సంతోషమేమన్నా? నా సుక్కలు ఇస్తావు నువ్వు. ఏంటి అప్పటి నుంచి చూస్తున్నా, బాగా కోపం కప్పుతున్నావేది నువ్వు? మరి నీ ప్రవర్తన అట్లుంది, ఏం మాట్లాడుతున్నావు? ప్రవర్తనకి ఏమైంది? వేరు వాడే ఉంటున్నా, నా కూడా వాడితే అయిపోతుంది కంటే. దాని గురించి సీరియస్ అవ్వలేదు. అంతా మీ ఇబ్బంది ఏం పెడుతున్నా అత్తమ్మ నేను? అవును, నేను వేరే పట్టాలి, నీకేం ఇబ్బంది కలుగుతుంది మరి? ఏం చెప్తా అట్లా చూసుకుంటూ ఉంటున్నావు? దాన్ని నాకు అందుకు అడగండి పెట్టు. ఏంటిదే ఏమైనా అందుకోమంటున్నావు? నేను అందుకో అన్నా? ఏంటి అందుకుంటావు? ఏమనుకుంటావు? అర్థమవుతుంది ఏమంటున్నావు నువ్వు? మరి నువ్వు వేసేటట్టున్నాయి. ఆవిడే మీకు దండం పెడతా గాని ఇప్పుడు నీకేంటిది? నీకు ఏరవాడతాను ఉన్నదా? అవును ఉన్నది. ఏరవాడతాను మొత్తం ఫిక్స్ అయిపోయినావా? ఫిక్స్ అయిపోయినా. మీరు పెళ్ళ వాళ్ళు ఫిక్స్ అయ్యారా? నువ్వు ఒక్కదానివేనా? నా మాట అయితే వింటాడు, బాగా చెప్తే. నీ మాట వింటాడా? వింటాడు. అంత నమ్మకమా నీకు? అవును. అయితే నీ మాట వినటట్టు చేసుకున్నావు నా కొడుకుని. అత్తమ్మ నేనైతే గట్టిగా చెప్తా బాగా. అంటే నా మాట ఎటుగాక ఇంటుండా అని ఇప్పుడు ఇన్ని నిర్ణయం తీసుకొని నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు కదా నువ్వు. అది అవన్నీ ఆదత్తమ్మ. నువ్వైతే మామయ్యకు బావకి సిద్ధుకు ఫోన్ చేసి అది తెలుసుకో, అలా ఏం చెప్తారో యుద్ధం. వాళ్ళకి ఎందుకు పోయి చెప్తాం? నా ఒక్కదాన్ని ఉంటే అయిపోతుంది నిర్ణయం. ఎవరి పెద్ద అది కావుతి ఉండు, పెద్ద ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కావు మాట్లాడుతుంది ఇక్కడ అందరూ. మామయ్యకు బావకి అసలు ఎవరిని చూసుకోలే నీకు ఇంత చూసిన రశ్మిత. ఖచ్చితంగా నువ్వు మొత్తం ఏరవద్దని ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నావు. అత్తమ్మని గట్టే ఫిక్స్ అయి ఉన్నా. నా మాట అయినా సరే. ఎర్రవాడితో ఎప్పుడు అంటున్నావు? నీ మాట నేను ఎందుకు కాదన్నా, నేను బాగా పెట్టాలి. మామయ్యకు నా కొడుకులకు ఫోన్ చేసుకొని వాళ్ళ నిర్ణయం కూడా తీసుకుంటా. వేరే వాడితో అన్నప్పుడు నేను పడేస్తే కదా, వేరే వాడు ఎట్లన్నా బతుకుర్రు. అయ్యో అత్తమ్మ ఆగు. ఎందుకు పోయేస్తావు అత్తమ్మ? నేను వేరే వాడు పడుతున్నా నేను. అయ్యో ఫోన్ చేసిందావు. ప్రాంక్ అత్తమ్మ. ప్రాంక్ అప్పుడు చూస్తే కదా మీరు. వేరే వాడితో మాట నీ పని ప్రాంక్. ప్రాంక్ అత్తమ్మ బాగా పడకత్తమ్మా. నేను నిజంగా తీసుకుంటాను.
పడ్డవాని ఏం ప్రాంక్ అయినా కానీ ఉన్నట్టు మాట్లాడినవి ఇట్లా మాటలు చాలా మంది మాట్లాడినారు. ఇక అది నా మనసులో అయితే కాదు ఏదో అట్లా పట్టే ట్యాంక్ నాకు ఇంకా మనకు ఈ ప్రాంక్ లెక్క కనబడతలేదు మాకు. సేమ్ నిజంగా అందరు ఎట్లా మాట్లాడతారో అట్లా ఈ మాట మాట్లాడుతుంది ఎర్రలు పడుతుంది. అట్లా ఈ మాట నువ్వు మాట్లాడిన మాట నీ కడుపు ముందు అనిపిస్తుంది. అత్త అయ్యో నిజంగా అత్తమ్మ దండం పెట్ట మాటని కట్టము అత్త అయ్యో నిజంగా అత్తమ్మ దండం పెట్ట మాటని కట్టము. అరే మరి గిన్నె మాట నీకెట్లా వచ్చినాయి? అట్లా ఒక మాట అనగానే అట్లా వచ్చినాయి అంతే. మరి ఇంతగానో మాట్లాడదు నాకు ఎంత ఇబ్బంది మాకు మస్తు మాకు బాగా అనిపించింది. నిజంగా లెక్క అనిపించింది. మొత్తం వేరే పడ్డట్టు మాట్లాడుకున్నావు. నువ్వు పెద్ద సిన్న అనుకుంటా నా మీదనే గంత పెద్ద ప్రాంక్ చేస్తావా? నాకు సర్తనంత కోపం వచ్చింది. అయినా కానీ ఫోన్ కనబడకుండా ఎక్కడికి చెప్తున్నా మీరు ఇంతగానో మీ ఐడియాలు. అక్కడ అసలు చూడు సిద్ధు బాగా కనబడుతుంది అసలు. నా ఒక పోటీ కనబడుతుంది చూస్తే కానీ ఖచ్చితంగా చూస్తే బావా ఒకసారి ఇటు చూడు. అబ్బా నా అబ్బా సమీరా ఇంత సాగిత్తం అనుకోలేను నేను. కాదు నేను నువ్వు ఏమనుకున్నా అమ్మా చెప్పనా? ఈ ఓట్లో గెలిచి తప్పు చేసిందా నేను? నా కోడలను విడదీసుకున్నదాన్ని అయినా నాకు బాధ కలిగింది. నాకు అమ్మ నేను ఆల్రెడీ అద్దన్న తెలుసా, మా అమ్మ అలసిపోయి వస్తుంది, తిరిగి అలసిపోయి వస్తుంది. నేను నువ్వు ఇది చెప్తా నాకు చెప్పలేవు. నేను చెప్పు నువ్వు చెప్తే నువ్వు వద్దంటావు. నేను అమ్మ నేను దియని చెప్పిపోతుంటే అమ్మ నాకు చెప్పలేదు అసలు ఈ మ్యాటరు. ఇప్పుడు అయినా నీ వీడియో పెడతావా? నువ్వు పెట్టవా? అమ్మ ఇష్టం ఇక. అమ్మ ప్రాంక్ అని చెప్పినాక సమీరం తిట్టారు, మిమ్మల్ని ఎవరు తిట్టారు? తెలుసా అత్తమ్మతోటే గంత నువ్వు ఎదురుగా నిలబడి మాటలు అంటావా అని నిన్ను తిడతారు. సరే సరే పోనీ అవన్నీ ఎందుకు, ఇప్పటికే లేట్ అవుతుంది నాకు. అమ్మ నాకు పని బాగుంది, ఫోన్లో చెప్తారు కాళ్ళు. సమీరనైతే ఎవరు తిట్టారు కదా? తిట్టారు అది పాపం కానీ నువ్వు ఇది ఫస్ట్ చెప్తే నీ పని అవ్వు, కానీ నాకు ఫస్ట్ చెప్పకపోతే నేను దియపోతుంటే అని. అది ఎన్నంటే అన్ని మాటలు అన్నది దాన్ని తిట్టుకుంటారు బాగా. ఇప్పుడు ఎందుకు మీరైతే అసలు తిట్టుకోకూరి సరేనా? ఏదో అట్లా ప్రాంక్ మీకు ఒక వీడియో అందియాలని అట్లా అందించిన ఇలా మా రస్మిత కూడా బాగా వచ్చింది అర్థం. ఒకటి కాదు, ఇంకా మా అన్నుంటే చెప్పాలి నీ అరుసు, ఒక్కడి అరుసు నువ్వు అనుకుంటున్నావు కానీ. మరి అది అర్థం చేసుకున్నది నా గుణాన్ని నువ్వెందుకు అర్థం చేసుకోపోతుంది? నాకు బగ్గ బాగా నిజమనే. అవును, అయినా ఈ ఐడియా నీకు ఎందుకు వచ్చింది మరి? కాదు బావా, ఈ పక్క ఊర్లలో బాగా మంది అట్లా అవుతుంది కదా, అలా అత్తమ్మ అంటే ఎట్లా బాధపడతారో మా అత్తమ్మ ద్వారా అయితే నేను అందించిన అది అంతే. అంటే ఇప్పుడు మా అమ్మ ద్వారా అందరు మారుతారా? ఇక మారటలేదు మారలేదు. నాకెందుకు నీ గుణం నేర్చుకుంటారు అనిపిస్తుంది అందరు. అంటే నువ్వు కూడా నిజం అనుకుంటున్నావు. ఒక డౌట్ అవుతుంది, నిజంగా చెప్తావా? నిజంగా ఈ కడుపులో నీకైతే ఇట్లా లేదు కదా? ఇట్లా అంటే ఇంకోసారి ప్లాంక్ వీడియోలు తీయ ఇక చూడు. అట్లా అంటే నేను అట్లా అందరూ అట్లా నిజంగా అమ్మ ఒకవేళ కడుపులు ఉంటే మాత్రం ఇంకో కోడలు వస్తుంది. నిజంగా చెప్పాలంటే అది కడుపుల నుంచి అన్నట్టు అనిపించింది. నాకు కూడా అట్లా అన్న కొద్ది కొడతా అనుకుంటే నాకు వీడియో ఫోన్ వారేసి కొట్టంత ఫీల్ కానీ నాకు. ఆ పిండి ఏంది, ఆ కత్తి ఏంది, నిజం కాదు కదా ఇవన్నీ, నిజం కాదు. ఆమె కాలు మొక్కింది అమ్మ. మళ్ళా 2 గేట్లు పెట్టించి మంచి పని చేసిందంట. సరే ఫోన్లే అవన్నీ అంత లేదు. కానీ ఇంకో విషయం చెప్పాలా నీకు, అవన్నీ మీరు అనుకున్నా కానీ మా అన్న నీకు విడిపోము అసలు. సరేలే అవన్నీ ఎందుకు కానీ ఈ వీడియో అయితే మొత్తం కేట అయిపోయింది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.